అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో గల శ్రీనివాసగిరి మామిడిగూడెంలో గల శ్రీ అష్టలక్ష్మి పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం మనం ప్రజెంట్. ఈ ఆలయం యొక్క పూర్తి విశిష్టత, ఇక్కడ నిత్యం జరిగే దైవ ధూప కార్యక్రమాలు, అలానే ఇక్కడ జరిగే విశిష్టతలు ఏంటి అనేది పూర్తి వివరాలు ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు చేసేటువంటి పూజారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. नारायणाय नमः, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, वृषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, पुत्रनाय नमः, अनिरुद्धाय नमः, दोक्षाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, हरे कृष्ण परब्रह्मणे नमः. జై శ్రీమన్నారాయణ. నా పేరు ముడుమ శ్రీనివాసాచార్యులు. నేను ఖమ్మం యొక్క మామిళ్ళగూడెంలో వేంచేసి ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీనివాస పరబ్రహ్మ యొక్క ఆస్థానంలో అర్చకుడిగా ఉన్నాను ప్రస్తుతం. ఈ స్వామి యొక్క ప్రతిష్ట 43 సంవత్సరాల క్రితం శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారితో జరిగింది. రేపు ధనుర్మాసం ప్రారంభం డిసెంబరు 16 నుంచి విశేషంగా జరుగుతుంది. ఇక్కడ పగల్పత్తు రాపత్తు అని చెప్పేసి జరుగుతాయి. పగల్పత్తు 15 రోజులు తెల్లవారుజామున 5 గంటలకు మొదలయ్యి 7 గంటల వరకల్లా ప్రసాద గోష్ఠితో సమాప్తి అయిపోతుంది. ఆ తర్వాత 15 రోజుల పాటు అమ్మవారికి అభిషేకం, ఆండాలమ్మవారికి అభిషేకంతో 15 రోజుల పాటు జరుగుతుంది, సంక్రాంతి వరకు. ఈ మధ్యలోనే ముక్కోటి ఏకాదశి 10వ తారీఖు, కూడారాయి ఉత్సవం అని చెప్పేసి 11వ తారీఖు జరుగుతాయి. అవి విశేషంగా జరుగుతాయి ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. నా పేరు రాధా. ఖమ్మంలో ఉంటాము మేము. మా పూర్తి ఊరం ఈ ఊరే, ఖమ్మమే. ప్రతి సంవత్సరం ప్రతిరోజు వారం వారం వస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు బాగానే దర్శనం జరుగుద్ది, బాగానే ఉంటుంది దేవుడు. అప్పుడప్పుడు అన్నదానాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాం, అటెండ్ అవుతూనే ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. మేము దానమాయిగూడెం కాలనీలో ఉంటామండి. ఈ మామిళ్ళగూడెంలో వేంచేసి ఉన్న అష్టలక్ష్మి పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి శనివారం వచ్చి పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తామండి. మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. అందరూ అలాగే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నా పేరు విశాలక్ష్మి అండి. మేము పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ప్రతి వారం వస్తుంటాము.
అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మా బాబుని అనుకోకుండా కూడా జర్మనీ పంపించామండి. బాగా చదువుకుంటున్నారు. అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. నా పేరు యశోద అండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ బాగా మంచిగా ఉన్నాడండి, మంచిగా వెలిసాడు. కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. ఇక్కడ భక్తులు బాగానే వస్తారు ఈ గుడికి. ఎప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా మంచిగా పూజలు మంచిగా జరుగుతున్నాయండి. నా పేరు లక్ష్మీదేవి అండి. అమ్మమ్మ వారం వారం గుడికి వస్తాను. బాగా జరుగుతుంది, మంచిగానే ఉంది. అనుకునేటివల్ల నెరవేరుతున్నాయి. ఎక్కువ గుడికి వచ్చి బాగా పూజలు చేసుకుంటాను. చెప్తా. నా పేరు లక్ష్మి అండి, మాది ఖమ్మం అండి. వారం వారం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నాము. ఇక్కడ మంచిగా జరుగుతుందని బాగా కార్తీక మాసంలో కూడా చాలా రోజులు ఇక్కడే పూజలు చేశాము. మంచి జరుగుతుందని వస్తున్నాము. నా పేరు పెంటాల సతీష్ కుమార్ అండి, మాది ఖమ్మం అండి, రాపతి నగర్. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తామండి. వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల వారండి. ప్రతి శనివారం మనం అనుకున్న కోరికలు అనేవి తీరుతాయండి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రతి శనివారం వచ్చి దర్శనం చేసుకొని వెళ్తామండి. చాలా మంచిగా ఉంటుందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర. అక్కడ కింద వినాయకుడి దగ్గర కూడా అంతే చాలా ఇది అండి. అక్కడ కూడా ప్రతి శనివారం వచ్చి వెళ్తాం, బుధవారం కూడా వచ్చి వెళ్తామండి. బాగుంటుందండి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి, ఇప్పుడు కూడా మంచిగా ఉందండి. చాలా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. మీరు ఈ దేవాలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. 10 సంవత్సరాలు బట్టి ఈ దేవాలయానికి వస్తున్నాం అండి మేము. ఈ దేవాలయం దేవాలయం స్వామివారు మంచి మహిమగల స్వామి వెంకటేశ్వర స్వామి. కొంచెం మనం అనుకున్న కోరికలు కానీ మనం అనుకున్న కానీ పనులన్నీ అవుతాయండి. పిల్లలు లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి, పిల్లలు లేని వారికి, జాబు లేని వారికి అన్నీ మంచిగా మహిమగా వెంకటేశ్వర స్వామి వస్తున్నారు కదా, స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? స్వామి గారికి అదే మన ధనుర్మాసంలో కార్యక్రమాలు నిర్వహిస్తారండి. అంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ దసరా అప్పుడు ఉత్సవాలు ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కూడా చేస్తారు. ప్రతి శనివారం కళ్యాణం ఉంటుంది. మళ్ళీ బుధవారం అట్లా సోమవారం కూడా కళ్యాణాలు అని ఉంటాయండి. అర్చన అభిషేకాలు కూడా దేవుడికి ఉంటాయి. ఉదయం 5ంటికే ఉంటాయి అభిషేకాలు. ప్రత్యేకంగా అష్టలక్ష్మి అనే అమ్మవారు కూడా అమ్మవారు కూడా మంచి పవర్ఫుల్ అండి. అమ్మవారు కూడా మంచి పవర్ఫుల్. అనుకున్నవన్నీ కోరికలు కానీ అన్నీ నెరవేరుతాయండి.